అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఆదివారం ఉదయం 10 గంటలు. ఎన్నాళ్ల నుంచో నన్ను రమ్మని మాట్లాడాలని విశాల మా ఆవిడ వసుధతో కబురు చేస్తూ ఉంటే వీలు చేసుకుని ఇవాళ వెళ్ళాను. అన్నయ్య గారు, ఎలాగైనా సరే మీరు నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి. ఆవిడ అభ్యర్థన నా మనసును కదిలిస్తోంది. కానీ నా మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు. అలాగని ఆవిడ మాట కాదనటం కూడా నా వల్ల కావటం లేదు. కాసేపు మాట్లాడడం ఆపి ఆలోచనలో అలా ఆలోచిస్తూనే ఒక్కసారి గోడకున్న ఫోటో దగ్గర నా చూపులు నిలబడిపోయాయి. ఆ ఫోటోలో ఉన్నది నా ఆప్తమిత్రుడు పరంధామ, విశాల భర్త. ఒరే మాధవ్, నేను ఉన్నన్నాళ్ళు ఈ కుటుంబం కళకళ్లాడుతూ ఉందని నీకు తెలుసు. నేను పోయాక ఇంట్లోనూ ఇక్కడే పెరిగి పెద్దవాళ్లైన నా కొడుకులు కూతురు వల్ల ఎటువంటి మార్పు వచ్చిందో కాస్త ఆలోచించు. ఆస్తి పంపకాలు పూర్తి కాగానే ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది నా భార్య విశాల. నన్ను నా జ్ఞాపకాలను తోడుగా చేసుకుని ఇక్కడే ఉండిపోయిన అమాయకురాలు. ఆ పిచ్చి తల్లి మనసు అర్థం చేసుకో. చనిపోయిన నా స్నేహితుడు నాకెదురుగా నిలబడి మాట్లాడినట్లుగా అనిపించింది. మనసు విచలితమైపోయింది. మరుక్షణం విశాల వైపు చూశాను. ఆవిడ నన్నే చూస్తోంది. ఎక్కడెక్కడో ఉన్న తన పిల్లల్ని తన దగ్గరకొచ్చేటట్టుగా చేయమని పదే పదే నన్ను అడుగుతోంది. వచ్చే నెలలో నా పిల్లలందరూ నన్ను చూడ్డానికి రావాలి. వాళ్ళందరూ వచ్చాక ఆ సందడితో నా ఇల్లు కళకళ్లాడాలి. అలా అడగటంలో ఆత్మీయత, అనురాగం ఇంకా ఎన్నో నిండి ఉన్నాయి. పిల్లల్ని చూడాలన్న కోరిక ఆ వృద్ధురాలి గాజు కళ్లల్లో ప్రతిబింబిస్తోంది. ఆ తల్లి మనసుని వాళ్ళు అర్థం చేసుకుంటారా? తల్లి ఉందన్న విషయం కనీసం ఉత్తరం ద్వారానైనా తెలుసుకోవాలని అనిపించని వాళ్ళు ఇప్పుడు ఉత్తరం రాస్తే వస్తారా? అది నేను రాస్తే. అన్నయ్య గారు, నా మాటగా మీరు ఉత్తరంలో రాయండి. మీరు రాస్తే తడా వస్తారు. మళ్ళీ ఇదే మాట మాట్లాడింది విశాల. ఇలా నేను కంటికి చూపు దూరం కాకుండా నా పిల్లల్ని నేను గుర్తుపట్టే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు నాకు కనబడితే అంతే చాలు. ఒక తల్లి ప్రేమ చుక్క చుక్కగా కళ్లల్లో నుంచి రాలుతోంది. అటువంటి స్థితిలో చూస్తూ ఉంటే నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. ఆ క్షణంలో నా భార్య కూడా ఉండి ఉంటే విశాల మాటల తీరుకి తప్పకుండా బావురమనేది. ఒక్క క్షణం ఇంటికి వెళ్ళి మా ఆవిడ వసుధతో కూడా మాట్లాడితే నాలో ఆలోచన, ఆ ఆలోచనల్లో ఏదో విధంగా విశాల కోరిక తీరే మార్గం వసుధ వల్ల దొరుకుతుంది అనే ఆశ. ఇదే మాట విశాలతో చెప్పాను. ఆవిళ్ళలో ఎంతో ఉత్సాహం, మాటల్లో చెప్పలేని సంబరం. ఇంటికి బయలుదేరాను. కష్టంలో ఉన్న వాళ్లకి ఓదార్పునివ్వటంలో తృప్తి ఉంది. మనసు ప్రేరేపిస్తోంది. ఒక్కొక్కసారి ఆలోచనలు చినుకుల్లా పడుతూ ఉంటాయి. ఆ చినుకులతో తడిసిన మనసు మమకారంతో చిగురిస్తుంది. ఇప్పుడు విశాల మనసులో మమకారం క్షణక్షణానికి తన పిల్లల్ని చూడాలని తాతాలాడిపోతోంది. వసుధ మాటలు వింటూ ఆశ్చర్యంగా చూశాను. అయినా నాలోని ఉద్దేశాన్ని చెప్పకుండా ఉండలేకపోయాను. ఆవిడ పిల్లలు మా జీవితం మాది అంటూ వెళ్లిపోయి చాలా కాలమైపోయింది. చూడ్డానికి రావటం లేదు. అలాగనే తరచుగా ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈవిడికి ఇలాంటి ఆరాటం ఎందుకు కలిగింది? సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. వసుధ మాట్లాడలేదు, కానీ మనసు ఆలోచిస్తోంది. వయసొచ్చిన పిల్లలు తల్లిదండ్రులకి దూరమైపోయి వారికున్న వ్యాపకాలతో ఏదో విధంగా బ్రతుకుతూ ఉంటారు. అది వాళ్ల వయసు ప్రభావం. వయసు మళ్లిన తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకాలతో కాలం వెళ్లబుచ్చుకుంటూ ఉంటారు. ఇది వార్ధక్యంలో ఎదురయ్యే అనుభవం. నాకు తెలిసి ప్రస్తుతం మానసికంగా అనుక్షణం ఇటువంటి స్థితిలోనే బ్రతుకుతోంది. ఈ జ్ఞాపకాలే మనసుని ఆక్రమించుకున్నాయి. తనలోని జ్ఞాపకాలనే మాటల్లో మీతో వివరంగా మాట్లాడింది. విశాలకి ఎలాగైనా సహాయం చేయమని సూచిస్తూ చెప్పింది వసుధ. అటువంటప్పుడు స్వయంగా తనే ఉత్తరం రాసి పిల్లల్ని రమ్మని పిలిపించొచ్చు కదా. నా మాటల్ని మధ్యలోనే అడ్డుకుంది. చూడండి, ఈ తరం వాళ్లకి అర్థం చేసుకోవటం చేత కాదు. అంతేకాదు, ఇన్నాళ్లు రమ్మని ఉత్తరం రాయలేదు. ఎవరెవరు ఎలా ఉన్నారోనని క్షేమ సమాచారాలు కూడా కనుక్కోలేదు. అటువంటి ఆవిడకు ఏదో అవసరం వచ్చి మమ్మల్ని రని అనుకుని ఎవరికి తోచినట్టు వాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఇటువంటి ఆలోచన నాకెందుకు రాలేదు? నన్ను నేను ప్రశ్నించుకునే క్షణం. అంతేకాదు, నాకు చిన్నతనంగా కూడా అనిపించింది. నువ్వెంతో ఆలోచించి అర్థవంతంగా మాట్లాడుతున్నావు. అందువల్ల ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు మనస్ఫూర్తిగా అన్నాను. మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం. మౌనం మార్గాన్ని అన్వేషిస్తుంది. తప్పదు.
విశాల కోరికకు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది ఏమిటో అనుకుంటూ అనుకుంటూ కూర్చోటం అవివేకం. ఆమె ఇష్టాన్ని మనం కాదనకూడదు. ఎంతో నిశితంగా ఆలోచిస్తోంది. ఆ ఆలోచనలో పట్టుదల. ఉదయం 11 గంటలు. భోజనం టైం. మా ఆవిడ వంటింట్లో ఏదో పనిలో ఉంది. పిలుపు కోసం చూస్తున్నాను. కాలక్షేపం కోసం పేపర్ చదువుతున్నాను. వీధి గేటు చప్పుడవ్వడంతో ఎవరోనని చూశాను. మా పని మనిషి పైడి తల్లి. చూడగానే జ్ఞాపకం వచ్చింది. గత 4 రోజులుగా పనిలోకి రాలేదు. పైగా తీరుబడిగా ఇప్పుడొస్తోంది. ఈ పని మనుషుల తీరే ఇంత. ఏదో ఒక వంకతో నెలలో 4-5 రోజులు పనిలోకి రారు. రాని రోజుల్లో జీతం మినహాయింపుకి ఎంత మాత్రం ఒప్పుకోరు. పైగా మేము మనుషులమే, మాకు సెలవు కావాలి అంటూ ఎదురు తిరిగి మరీ తగువ పెట్టుకుంటారు. ఆలస్యంగా వస్తున్నావు ఏమని అంటే మిగతా ఇళ్లల్లో కూడా పని చేసి వస్తున్నామని తెగేసి మరీ చెప్పటం. పెరట్లోకెళ్ళి నూతి దగ్గర కూర్చుంది మా పని మనిషి. ఇదిగో పైడి తల్లి, అంట్లు తోవటం, ఇల్లు గుడవడం నేను చేసుకున్నాను, బట్టలు మాత్రం ఉతికి పెట్టు. మా ఆవిడ మాటలు. ఎంతో ఓపిగ్గా మాట్లాడుతోంది. నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటమ్మగారు, మీరు కూడా ఇట్టాగే చేసుకున్నారు? విశాలమ్మ గారు కూడా నా కోసం ఏ పని మిగలకుండా అన్నీ అమ్మగారే చేసుకున్నారు. ఇలాగైతే నాకు బాధగా ఉందండి. పైడి తల్లి విశాల గారింట్లోనూ మా ఇంట్లోనూ కూడా పనిచేస్తుంది. వసే పిచ్చి మొహమ, ఎందుకే బాధపడటం? నువ్వు మాత్రం ఇంట్లో ఊరికే కూర్చున్నావా? ఏవో పనులున్నాయని ఊరెళ్ళావుగా. మా ఆవిడ మాటల్లో అనుకోని సానుభూతి. ఈసారి మరింత ఆశ్చర్యం నాలో చోటు చేసుకుంది. వసే పైడి తల్లి, విశాలమ్మ గారు ఎలా ఉన్నారు? ఏమిటి విషయం? వసుధ ఆ మాట అడగడంతో ఏం చెప్పమంటారమ్మగారు? ఆ తల్లి మనసులో పిల్లల గురించి ఒకటే బెంగ పెట్టేసుకున్నారండి. మాటల్లో ఆవిడ మీదున్న అభిమానం వ్యక్తం చేస్తూ కళ్ళు ఒత్తుకుంటోంది పని మనిషి. ఒకరింటి విషయాలు మరొకరింట్లో చెప్పకుండా ఉండలేరు ఈ పని మనుషులు. ఎక్కడెక్కడి విషయాలు వీళ్లకే కావాలి. తెలిసిన సంగతులు మరొకరితో చెప్పకుండా ఉండలేరు. ఒక్కొక్కసారి ఇంటి గుట్టు వీధిన పడటం వీళ్ల వల్లే. పైడి తల్లి మాటలు వింటూ పని మనుషుల స్వభావం ఎప్పటికీ మారదు అనుకోకుండా ఉండలేకపోతున్నాను. అది సరేలేవే. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని పూర్తయిందా? మా ఆవిడ వైఖరి నాలో చికాకు కలిగిస్తోంది. అయినా ఎంతో ఓపికతో సహిస్తున్నాను. మా ఆవిడ్ని చూశాను. మరో ధ్యాస లేకుండా తీరుబడిగా మాట్లాడుతోంది. పల్లెటూళ్లలో జీవితం మనిషికి మరో మనిషికి మధ్య అనుబంధంతో ఉంటుంది. ఎవరింట్లో ఏం జరిగినా జరగబోతున్నా ఊళ్ళో వాళ్లకి తెలిసిపోతుంది. విశాలమ్మ గారింట్లో గత 2-3 రోజుల నుండి ఒకటే హడావిడి. ఇంటికి కొత్తగా సున్నం వేశారు. ఇంటి ఆవరణలో వెనక ముందు కూడా చెత్తాచెదారం తీసేసి శుభ్రం చేసి కొత్త కొత్త మొక్కల్ని పెట్టారు. గేటుకి యువతల లోపల రంగురంగుల ముగ్గులు, గుమ్మాలకు ఇంటి తలుపులకు చక్కటి రంగులు. పొలంలో పండించిన కూరగాయలు తీసుకొచ్చేవాళ్లు. మా ఊళ్ళో దొరకని వస్తువులు, అలంకరణ సామాగ్రి పట్నం నుంచి తెచ్చేవాళ్లు. విశాలమ్మ గారింట్లో ఏ పండగో పేరంటమో తెలియదు కాని వాళ్ల ఇల్లు ఏదో హడావిడిని సంతరించుకుని కళకళ్లాడిపోతోంది. ఊళ్ళో వాళ్ళు ఎవరికి తోచినట్టుగా వారు ఒక విశేషంగా చెప్పుకుంటున్నారు. నిజం చెప్పొద్దు, చూస్తున్న నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఎంతో నిశ్శబ్దంగా ఉన్న విశాలమ్మ గారిల్లు హఠాత్తుగా ఎక్కడలేని సందడిని పుంజుకుంది. కారణం ఏమిటో ఊహించటానికి ప్రయత్నించాను. వీలు కావటం లేదు. ఎందుకొచ్చిన ప్రయాస? మా ఆవిడ్ని అడిగితే సంగతేమిటో తెలిసిపోతుంది. సాయంత్రం వేళ ఆకాశంలో చంద్రుడు వెన్నెలతో ముస్తాబోతున్నాడు. భోజనం చేసి మా ఇంటి వాకిట్లో మడత మంచం మీద కూర్చున్నాను. ఈలోగా మా అర్ధాంగి లోపల నుంచి వచ్చింది. ఏవండోయ్, మరచెంబులో మంచినీళ్లు పోశాను, గ్లాస్తో సహా మీ మంచం పక్కనే పెడుతున్నాను అనగానే, ఏమిటో ఈ వేళప్పుడు బయలుదేరావు? ఎక్కడికేమిటి? యథాలాపంగా అడిగాను. మరేం లేదు, విశాల రమ్మని పిలిచింది. ఏవో పనులున్నాయని నన్ను ఒక చెయ్యి వేయమంటేను పనులన్నీ తెముల్చుకుని వెళ్తున్నాను. మా ఆవిడ వెళ్లే హడావిడిలో ఉంది. ఒక్క క్షణం. అవును వసుధా, వాళ్ళింట్లో ఈ మధ్య ఒకటే హడావిడిగా ఉంటుంది. ఏదైనా శుభకార్యం ఏమైనా జరగబోతోందా అని అడిగాను. నాకు జవాబు చెప్పటానికి ఆగింది మా ఆవిడ. శుభకార్యమే, కానీ మామూలు శుభకార్యం కాదు. మన ఊళ్ళో ఇప్పటి వరకు ఎవ్వరి ఇంట్లోనూ జరగని శుభకార్యం చేద్దామనుకుంటోంది విశాల. చెప్పటానికి ప్రస్తుతం టైం లేదు. తీరుబడిగా మీకు తర్వాత చెప్తాను. నేను రావటం ఆలస్యం కావచ్చు. తలుపులు దగ్గర వేసి వెళ్తున్నాను, మీరు పడుకోండి అని వెళ్ళిపోయింది మా అర్థంగి. ఏమిటో అంతటి శుభకార్యం. ఆశ్చర్యపోతోంది మనసు. ఒకటి మాత్రం నిజం,
విశాలమ్మ గారింట్లో హడావిడి ఏ రోజుకు ఆ రోజు పెరుగుతోంది. ఇలా అనుకోవటానికి కారణం వసుధ మధ్యాహ్నం కూడా ఆవిడ ఇంటికి సహాయపడటానికి వెళ్తోంది. అందరిలోనూ ఏదో తొందర. జరగబోయే శుభకార్యానికి అనుకున్న ముహూర్తం తరువుకొస్తున్నట్లు. ఆ రోజు పొద్దుటే పని మీద బయలుదేరిపోతున్నాను. మా ఆవిడ వసుధ పనులన్నీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం కాస్త త్వరగా రండి అని చెప్పటంతో, ఎందుకు మరీ అంత ప్రత్యేకంగా చెప్తున్నావు అడిగాను. మరీ అవసరం ఉంటే తప్ప మా ఆవిడ అలా చెప్పదు. మన విశాల ఇవాళ మన ఇంటికి వస్తోందండి, అందుకని వీలైనంత త్వరగా రండి. మా ఆవిడ మాటలకు నాలో అనుకోకుండా కుతూహలం. మధ్యాహ్నం 1 గంట. కాస్త ముందే వచ్చి భోజనం పూర్తి చేసి వరండాలో పేపర్ చూస్తున్నాను. ఇంటి ముందు రిక్షా ఆగింది. విశాలమ్మ దిగుతోంది. అది చూసిన మా ఆవిడ వసుధ ఎదురెళ్లి ఆవిడ చేయి పట్టుకుని మరీ లోపలికి తీసుకొస్తోంది. సభ్యత కోసం కూర్చున్న వాణ్ణి నేను కూడా లేచి నిలబడ్డాను. బాగున్నారా అన్నయ్య గారు అంటూ నన్ను పలకరించి వసుధతో కలిసి లోపలికి వెళ్ళింది. కాసేపు స్నేహితురాళ్ళిద్దరూ అవి ఇవి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. వసుధ లోపల నుంచి వచ్చింది. ఒకసారి లోపలికి రండి అంటూ పిలిచింది. నేను కూడా లోపలికి వెళ్ళాను. అన్నయ్య గారు, వచ్చే ఆదివారం మీరు వసుధ మా ఇంటికి రావాలి. పొద్దుట సాయంత్రం భోజనాలు మా ఇంట్లోనే. విశాలమ్మ గారు ఎంతో ఆదరంగా ఆహ్వానించింది. ఏంటమ్మా విశేషం? మనసులో ఆసక్తిని వ్యక్తం చేశాను. అవునన్నయ్య గారు, విశేషమే. మాటల్లో చెప్పటం నా వల్ల కావటం లేదు. అందులోనూ నేను అనుకున్నది జరగబోతోంది. ఆ రోజు మీరిద్దరూ మా ఇంటికి తప్పకుండా రండి. చూస్తే మీకు సంతోషంగా ఉంటుంది, నాకు కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది. విశాలమ్మ గారి మాటల్లో ఎందుకో ఉద్విగ్నత. ఈ మాట చెప్పటానికి శ్రమ తీసుకుని మీరు రావాలా? వసుధతో కబురు పెడితే చాలు మొహమాటంగా మాట్లాడాను. ఎంత మాట అన్నయ్య గారు, ఇందులో శ్రమే ఉంది. ఇది నా బాధ్యత. అయిన వాళ్ళందరినీ నేనే స్వయంగా పిలవాలి అనుకుంటున్నాను. మరోసారి చెప్తున్నాను, మీ దంపతులిద్దరూ తప్పకుండా రావాలి అంటూ వసుధని చూసింది. తప్పకుండా వస్తామని స్నేహితురాలికి హామీ ఇచ్చింది. విశాలమ్మ గారి మాటల్లో మనసులో ఉత్సాహం. ఏదో ప్రత్యేకమైన విషయం తప్పకుండా ఉండే ఉంటుంది. ఊహించటానికి ప్రయత్నిస్తున్నాను. ఆదివారం ఉదయం విశాలమ్మ గారి గేటుకి మామిడి తోరణాలు, వసారాలో అరుగు మీద కుర్చీల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంటి ఆవరణలో అటూ ఇటూ పరిగెత్తుతూ ఆటలాడుకుంటున్న పిల్లలు. ఈ ఆదివారం ఒక అనుభూతి తప్పకుండా మిగిలిపోతుంది. అక్కడి వాతావరణంలో వెళ్లి విరుస్తున్న ఉత్సాహానికి, మనసులో కలుగుతున్న స్పందన. మమ్మల్ని చూడగానే విశాలమ్మ గారు మాకెదురొచ్చి వసుధ చేయి పట్టుకుంది. ఆవిడలో చెప్పలేనంత సంతోషం. ఒరే అబ్బాయిలు అన్న విశాలమ్మ గారి పిలుపు విని అరుగు మీద కూర్చున్న వాళ్లల్లో ఇద్దరు మా దగ్గరకొచ్చారు. వీరెవరో గుర్తుపట్టారా? మన మాధవయ్య గారు, నాన్నగారికి ఆప్తమిత్రులు, మనకెంతో కావలసిన వారు అని పరిచయం చేయగానే వాళ్లు నాకు నమస్కరించారు. వాళ్ళని చిన్నప్పుడు చూశాను, పెద్దవాళ్లయ్యాక ఇప్పుడే కలవటం. అన్నయ్య గారు, అతను మా అల్లుడు శ్రీరామ్ అంటూ మరొక అతన్ని ప్రత్యేకంగా పరిచయం చేసింది. ఒకరినొకరం పలకరించుకుని కబుర్లు చెప్పుకుంటున్నాం. విశాలమ్మ గారి కొడుకులు, అల్లుడు మంచి హోదాలో ఉన్నారని మాటల్లో అర్థమైంది. ఇంతలో లోపల నుంచి టిఫిన్లు తీసుకొచ్చిన వాళ్ళని చూసి, ఇది మా అమ్మాయి, ఆ పక్కనున్నది వాళ్ళ అమ్మాయి సాత్విక. అమ్మాయి శ్రీలక్ష్మి, టిఫిన్లు కాఫీలు అందరికీ ఇవ్వు అన్న తల్లి మాటకు, నువ్వేమీ కంగారు పడకు, అన్ని విషయాలు నేను చూసుకుంటాలే అని జవాబిచ్చింది. అరే అబ్బాయిలు, ఇడ్లీలో కారപ്പൊడి నెయ్యి వేసుకుని తినటం మీకిష్టమని స్వయంగా నేనే చేశాను. విశాలమ్మ గారి మాటల్లో వాళ్ల చిన్నతనపు జ్ఞాపకాలు. రొటీన్ లైఫ్లో హడావిడిగా బ్రతుకుతున్న మాకు ఇలా పల్లెటూరికి రావటం ఎంతో హాయిగా ఉంది. టిఫిన్ తింటూ విశాలమ్మ గారి అల్లుడు మాట్లాడాడు. అతని మాట వినగానే విశాలమ్మ గారి మొహం వెలిగిపోయింది. 1-2 రోజులు బాగానే ఉంటుంది బావగారు, అటు తర్వాత ఈ పల్లెటూళ్ళలో ఉండటం కష్టం. పెద్ద కొడుకు మాటలకు విశాలమ్మ గారిలో పైకి కనిపించని బాధ. ఎవరికి తోచినట్టు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. అదే క్షణంలో నాలో ఆలోచన. ఈ సందడి సంతోషం కోసం విశాలమ్మ గారు ఎంతో తాపత్రయపడింది. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి తన పట్టుదలతో సాధించింది. ఒక తల్లిగా ఆవిడ అనుకున్నది ఖచ్చితంగా సాధించింది. విశాలమ్మ గారిని మనసారా అభినందించాను. మరుక్షణంలో నాలో మరో ఆలోచన. ఈ విషయంలో తనకు సహాయపడమని నన్ను అడిగితే ఇది అంత తేలిగ్గా జరిగేది కాదు అని అన్న విషయం గుర్తొచ్చి మనసు చివుక్కుమంది. ఒక కన్న తల్లి వృద్ధాప్యంలో ఎంతో ఓపిగ్గా తన కోరికను నెరవేర్చుకుంది. ఎలా?
ఎవరి ఆసరాతో తన ఆశను తీర్చుకుంది? నా ఊహ కందని ప్రశ్న. ఈరోజు ఈ ఇల్లు ఒక కొత్తదనంతో ముస్తాబయ్యింది. విశాలమ్మ గారు తన వయసుని మర్చిపోయి హుషారుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రదర్శనకు కారణం ఆవిడలో ఏదో ఆలోచన. అదేమిటో. మధ్యాహ్నం 1 గంట. భోజనాలు పూర్తయ్యాయి. విశాలమ్మ గారి పిల్లల పెళ్లి భోజనాలు కూడా రుచిగా ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇవాళ ఆత్మీయులందరికీ ఆవిడ పెట్టిన భోజనం ఎంత రుచిగా ఉందో మాటల్లో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఆవిడ తన పిల్లలకు ఏమేమి ఇష్టమో అవన్నీ వండించి స్వయంగా అడిగి మరీ తినిపించింది. భోజనం కడుపు నింపింది. ఆప్యాయత మనసు నింపింది. కాసేపయ్యాక అందరూ చెప్పుకుంటూ హాల్లో కూర్చున్నారు. మరి కాసేపటికి విశాలమ్మ గారు కూడా అక్కడికొచ్చారు. మీరందరూ శ్రమ అనుకోకుండా నాతో రావాలి అంటూ విశాలమ్మ గారు కొడుకులను, కోడళ్లను, కూతురితో పాటు అల్లుణ్ణి పిలిచారు. కారణం ఏమిటి అని అడగకుండానే వాళ్ళందరూ ఆవిడతో బయలుదేరారు. అప్రయత్నంగా మనసు ప్రోత్సహిస్తూ ఉంటే నేను కూడా వెళ్ళాను. వసుధ చేయి పట్టుకుని ఆ ఇంట్లో గదుల్లోకి వెళుతోంది. ఇది మా పెద్దబ్బాయి చిన్నప్పటి నుండి ప్రత్యేకంగా తన కోసం ఉంచుకున్నాడు. ఇంట్లో ఉన్నంతసేపు వాడు ఈ గదిలోనే ఉండేవాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క భోజనానికి మాత్రమే బయటికొచ్చేవాడు. చదువుకోవటం, పడుకోవటం అన్నీ వాడికి ఇక్కడే. మరో విషయం ఏమిటంటే వాడికి పక్క మీద దుప్పటి నలక్కూడదు. వాడి వస్తువులన్నీ ఎక్కడివక్కడే ఉండాలి. నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ వాడి స్వభావం అదే. అందుకనే ఇవాళ కూడా వాడి కోసం ఆ గదిని శుభ్రం చేయించాను. ఏరా అబ్బాయి, నీకు నచ్చిందా అని అడిగింది. గది చక్కగా తీర్చిదిద్దినట్లుగా ఉంది. కొత్త దుప్పటితో పక్క ఎంతో నీట్గా ఉంది. ఇటు రండి, ఇది మా చిన్నవాడి గది. వీడు చిన్నప్పటి నుంచి తన పనులు ఇంకొకరి చేత చేయించుకునేవాడు. పొద్దున లేచిన తర్వాత కప్పుకున్న దుప్పటిని నేను మడత పెట్టాల్సొచ్చేది. రాత్రిపూట చదువుకుంటూ అలాగే నిద్రపోయేవాడు. అవన్నీ సర్ది పెట్టడం కూడా నా వంతే. ఒక్కడే ఉండటానికి భయం. అందుకోసమే వాడి చదువు పూర్తయ్యే వరకు నేను కూడా ఈ గదిలోనే పడుకునేదాన్ని. మా చిన్నాడు అమ్మ చాటు పిల్లాడు. విశాలమ్మ గారి మాటలకు కోడళ్ళిద్దరూ తమ భర్తలను చూసి నవ్వుకుంటున్నారు. ఇకపోతే ఇది మా అమ్మాయి గది. చిన్నప్పటి నుండి బొమ్మలు వేయటం నేర్చుకుంది. దీనికి అలంకారాలంటే ఎంతో మోజు. ఈ గదిలో గోడలకున్న పెయింటింగులన్నీ ఇది వేసినవే. గదిలో గోడలకు అటు అటు రకరకాల పెయింటింగులు. ఇక సెలవు రోజుల్లో తను నేర్చుకున్న కుట్లు, అల్లికలతో నేను మా అమ్మాయి ఈ గదిలోనే కూర్చునేవాళ్ళం. కొన్ని కుట్టు పనులు, అల్లికలు నేను కూడా మా అమ్మాయి దగ్గరే నేర్చుకున్నాను అంటూ అల్లుడికేసి చూపిస్తూ నవ్వారు. అతను చిలిపిగా వాళ్ళ ఆవిడ్ని చూస్తున్నాడు. మీరొస్తున్నారని మీ గదులన్నీ మీకోసం మీకు నచ్చినట్టుగా నేను మన వసుధ కలిసి రెడీ చేశాం. గత వారం రోజులుగా వసుధ వీళ్ళింట్లోనే ఎక్కువ గడిపిన విషయం అప్పుడు అర్థమైంది. మళ్ళీ అందరం కలిసి హాల్లోకొచ్చాం. ఒక్కొక్క జ్ఞాపకం, ఎన్నెన్నో చందమామలు. ఆ వెన్నెల్లో విశాలమ్మ గారి మొహం తళతళ మెరిసిపోతోంది. మా చుట్టూ నిశ్శబ్దం. విశాలమ్మ గారి చూపుల్లో నిశ్శబ్దం లేదు. ఎన్నో విషయాలు, మరెన్నో మాటలు చెప్పాలని ఆవిడ మనసులోని ఆరాటం ఆ కళ్లల్లో కదులుతూ ఉంది. ఈ ఇంట్లో మీ బాల్యం ఎంత సందడిగా గడిచిందో చెప్పాను. మీరంతా పెరిగి పెద్దవాళ్లై ఎవరి జీవితంలో వాళ్ళు స్థిరపడ్డారు. ఒకవైపు నాకెంతో సంతోషం కలుగుతోంది. మరోవైపు దిగులు పెరుగుతోంది. విశాలమ్మ గారు ఒక ముఖ్యమైన విషయం, ఎవ్వరికీ తెలియనిది ఏదో చెప్పాలని మాటలు వెతుక్కుంటున్నారు. ఎంతో ఆతృతతో నా మనసు ఎదురు చూస్తోంది. మీరున్నప్పుడు ఎంతో కళకళ్లాడుతూ ఉన్న మనిల్లు ప్రస్తుతం స్తబ్దుగా ఉంది. నా చుట్టూ ఉన్న నిశ్శబ్దం, నా జీవితంలోని శూన్యం నేను భరించలేకపోతున్నాను. ఇది ప్రస్తుతం నా జీవితం. కానీ మీకు ఎన్నో వ్యాపకాలు, మరెన్నో తాపత్రయాలు. కాలంతో పోటీపడి మరీ కాలం వెనక్కి పరిగెత్తుతున్నారు. పరుగు బ్రతుకులో బంధాలు, అనుబంధాలు తాలూకు ఆలోచనలు మీకు రావు. ఇది నా ఉద్దేశం మాత్రమే. అందుకే నేను మీకు ఇవ్వవలసినది పూర్తిగా ఇవ్వలేదని వెలితి నన్ను అనుక్షణం వెంటాడుతోంది. మా అందరిలోనూ ఏదో అయోమయం. నాలోని బాధను నా స్నేహితురాలు వసుధతో చెప్పాను. మనందరం మళ్ళీ మళ్ళీ కలుసుకోవటానికి చక్కటి సందర్భం గురించి చెప్పింది. చదువుకోకపోవటంతో వసుధ చెప్పే వరకు నాకు తెలియదు. ఈ మాటలంటూ ఆవిడ చూపులు వసుధ మనసును ఆప్యాయంగా స్పర్శిస్తున్నాయి. పమిట కొంగుతో వసుధ కళ్ళొత్తుకుంటోంది. వసుధ వల్ల
నాలో కలిగిన ఆలోచన మీతో చెప్పాలనే తపన. కానీ నా ఆలోచనకు అక్షరాలు లేవు. అందుకే నా అంతరాత్మను తోడిచ్చి పైడి తల్లిని మీ దగ్గరికి పంపించాను. నేను అనుకున్న రోజుకే మీరందరూ నా కోసం మన ఇంటికొచ్చారు. మనందరం సంతోషంగా కలుసుకున్న ఈ రోజు మనకందరికీ ఎంతో అపురూపమైన రోజు. ఈ రోజు మదర్స్ డే. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవాలి అన్నదే నా కోరిక. ఈ సందర్భంలో మీతో చెప్పవలసిన మాటని ఇన్నాళ్లు నా ప్రపంచంలో పదిలంగా దాచుకున్నాను. ఎంతో తృప్తిని వ్యక్తం చేస్తూ మాట్లాడుతోందావిడ. విశాలమ్మ గారి మాటలు ప్రతి ఒక్కరి మనసులోనూ ఆలోచనలు తట్టి లేపుతున్నాయి. నేను పోగొట్టుకున్నది కనీసం మీరైనా పదిలపరుచుకోవాలి అన్నదే నా ఆశ. వృద్ధాప్యం ఎవ్వరికీ తప్పదు. అంతేకాదు, వృద్ధాప్యం ఒక కన్నీటి చుక్కగా మిగిలిపోకూడదు. సంవత్సరానికి ఒక్కసారే వచ్చే ఈ రోజున మీరు మీ పిల్లలతో ఆనందంగా గడపండి. ఒకరంటే ఒకరికి మమకారం పెంచుకోండి. మమతలను పంచి మీ మనసుకి చక్కటి అనుభూతినివ్వండి. అప్పుడే మీ వృద్ధాప్యం వెన్నెల తొనకగా నిలిచిపోతుంది. మా చుట్టూ ఉన్న వాతావరణం అనిర్వచనీయమైన ఆత్మీయతను నిండుగా సంతరించుకున్న క్షణం. నిజానికి విశాలమ్మ గారు చదువు కానీ జీవితాన్ని అర్థం చేసుకున్న కన్నతల్లి. కన్నతల్లిగా ఆ అర్థాన్ని తన వాళ్ళందరికీ పంచివ్వగలిగింది. ఈ క్షణాలు మర్చిపోలేనివి. ఒక మాతృమూర్తి తన మనసును వెలిగించుకున్న క్షణం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.